దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమైంది. బుధవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ కీలక తరుణంలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం చూపొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించేలా పలు ప్రకటనలు చేసింది. ఈ క్రమంలోనే ఇన్కమ్ ట్యాక్స్ అంశం ఢిల్లీ ఓటర్లను బీజేపీ వైపు మొగ్గు చూపించేలా చేయొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేంద్రం మినహాయింపు ఇచ్చిన పన్ను పోటు ఆప్కు గట్టిగా తగిలే అవకాశాలున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రత్యేకంగా ఢిల్లీకి సంబంధించి బడ్జెట్ కేటాయింపులకు దూరంగా ఉండాలని ఈసీ ఇప్పటికే కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో బడ్జెట్లో జాగ్రత్తలు తీసుకున్న కేంద్రం మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించేలా ఆదాయ పన్ను మినహాయింపు, గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా వంటి ప్రకటనలు చేసింది. ఈ క్రమంలోనే పన్ను మినహాయింపు అంశం ఆప్పై తీవ్ర ప్రభావం చూపొచ్చని, బడ్జెట్తో బీజేపీ బాగా గెయిన్ అయిందని తాజా సర్వేలు చెబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆప్కి ప్రధాన అనుకూలాంశమైన మధ్యతరగతి ప్రజల మద్దతును కొల్లగొట్టడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ జనాభా 3 కోట్లకు పైమాటే. దాదాపు 1.5 కోటి మంది ఓటర్లున్నారు. వీరిలో 67% మంది మధ్యతరగతి ప్రజలే. పన్ను చెల్లించే వారి సంఖ్య దాదాపు 40 లక్షలుగా ఉంది. వీరితో పాటు గిగ్ వర్కర్ల సంఖ్య కూడా ఎక్కువే. ఈ 2 వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా కేంద్ర బడ్జెట్లో నిర్ణయాలు ప్రకటించారు. 12 లక్షల వరకు పన్ను చెల్లింపు లేకపోవడం అనేది లక్షలాది మంది వేతన జీవులకు ఉపశమనం కలిగించే అంశం. తాజా పన్ను విధానం ద్వారా దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఆదాయ పన్ను నుంచి ఊరట పొందుతారని ప్రభుత్వమే చెబుతోంది. అందులో ఢిల్లీ వాసుల వాటా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. దీంతో హస్తినవాసుల గాలి కమలం వైపు మళ్లొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక ఢిల్లీలో దళిత ఓటు బ్యాంక్ 20% కాగా గతంలో మెజారిటీ దళితులు ఆప్కు మద్దతిచ్చారు. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఢిల్లీలో ముస్లిం ఓటు బ్యాంక్ 13% కాగా ఈసారి కూడా ఆప్ వైపే ముస్లిం ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. దేశ రాజధానిలో ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు హామీలు గుప్పించాయి. విద్య, వైద్యం, విద్యుత్ వంటి రంగాల్లో పథకాలతో ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాయి. పన్నుల విషయంలో ఇటీవలే కేజ్రీవాల్ కేంద్రంపై విమర్శలు కురిపించారు. ఆదాయ పన్ను రూపేణా ఢిల్లీ వాసులు 1.78 లక్షల కోట్లు చెల్లిస్తున్నారని, కానీ ఆ రేంజ్లో ప్రయోజనాలు రావడం లేదని కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. మధ్యతరగతి ప్రజలను ట్యాక్స్ టెర్రరిజం బాధితులుగా పేర్కొన్నారు.